మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అబ్బా, కమల్ హాసన్ అనే డైలాగు ఆటోమేటిక్గా వచ్చేటట్టు మెకానిక్ షెడ్డులకు వచ్చి ఏం తెలియని ఎన్న పూస తిరగ నిలబడి అటు ఇటు చూస్తున్నాడు గౌరవనీయులైన దొంగగారు. ఆస్కార్ లెవెల్లో ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడో చూసిండ్రా. బాబు కమల్ హాసన్, వచ్చినావు కదా ఇక. కానీ గ్యాస్ సిలిండర్ కోసమే వచ్చినావని తెలుస్తున్నది, కానీ సిగ్గుపడకుంటుంది. అట్లా గేట్ కాడ తీసుకుపోయి అక్కడ పెట్టు. ఏమో ఏ మూల నుంచి ఎవరు చూస్తున్నారో తెలియదు కదా, అందుకే బయటికి పోయి చూడు. ఎవరన్నా కనిపెడుతున్నారు కావచ్చు. పైలం మొత్తం చూసినావా? ఎవరు లేనట్టున్నది కదా, మరి లేట్ ఎందుకు చేస్తున్నావు? తొందరగా గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి బండి మీద పెట్టుకొని కంటికి గాన రాకుంటూ ఉరుకు. అది ఇగో ఇది దొంగతనం చేసే పద్ధతి అంటే. సూర్యాపేట జిల్లా కోదాడల ట్రాక్టర్లు రిపేర్ చేసే షాపుల దొంగతనం జరిగింది. వెల్డింగ్ల కోసమో లేకుంటే ఇంకా దేనికోసమో తెలియదు, కానీ గ్యాస్ సిలిండర్ షాప్లో పెట్టుకున్నారు. ఆ ముచ్చట ఈ దొంగగారికి ఎట్లా తెలిసింది అనేది మనకు తెలియదు, కానీ ట్రాక్టర్లు బాగు చేసే షాపులకు వచ్చి ఇగురంగా బండను తీసుకొని పరారైండు. ఈ మెకానిక్ షాప్ గురించి అద్దద్దు తెలిసినోడు ఎప్పటికొచ్చే కస్టమరో తెలియదు, కానీ డైరెక్ట్ షాప్లకు వచ్చి బండను ఎత్తుకొని పోయిండు. అంటే వాడు ఏ పాటో ఇంటి దొంగే కావచ్చు. ఇప్పుడు గ్యాస్ దొరకని రోజులు వచ్చినాయి కాబట్టి చాలా మంది వీటి కోసం దొంగతనాలకే పడుతున్నారు. పబ్లిక్, మీ గ్యాస్ బండలు పైలము, బంగారం పైన సంపాదించుకోవచ్చు, ఆస్తులు అమ్ముకున్నా ఏం కాదు కావచ్చు, కానీ గ్యాస్ సిలిండర్ లేకుంటే ఉపాసం బండుడే అవుతున్నది ఈ రోజులల్లా. పైలం మళ్ళా